Layout of a hydro station. So a typical layout of a storage type hydro station is given in figure below. సో ఇక్కడ ఒక హైడ్రో పవర్ ప్లాంట్ కంప్లీట్ లేఅవుట్ ఇచ్చారనమాట. సో రిజర్వాయర్, డ్యామ్ అండ్ ప్రెషర్ ఛానల్, వాల్ హౌస్. సో అబౌవ్ ది వాల్ హౌస్ there is a surge tank and penstock, power house and a river. So this is the typical layout of a hydro power plant. సో ఇక్కడ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. సో సెకండ్ పాయింట్లో, ఫస్ట్ పాయింట్లో లేఅవుట్ ఆఫ్ ఏ హైడ్రో పవర్ ప్లాంట్ అండ్ సెకండ్ పాయింట్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. సో మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ది స్టేషన్, హైడ్రో స్టేషన్ ఆర్ సో రిజర్వాయర్, డ్యామ్, స్పిల్వేస్, ఇంటేక్, ఫోర్ బే, పెన్స్టాక్, సర్జ్ ట్యాంక్, ప్రైమ్ ఓవర్ ఆర్ టర్బైన్, power house and draft tube. So these are the important components of the hydropower plant. So now let us see one by one. So important components ఒకటి చూద్దాం ఇక్కడ. So reservoir, the main function of the reservoir is to store water during rainy season and use it during dry season. సో రైనీ సీజన్లో వచ్చే వాటర్, రెయిన్ వాటర్ను స్టోర్ చేయడానికి రిజర్వాయర్ యూజ్ చేస్తాం అనమాట. అండ్ డ్రై సీజన్ అంటే సమ్మర్ సీజన్లో కానీ ఎప్పుడైతే రెయిన్స్ లేవో ఆ టైంలో ఆ స్టోర్ చేసుకున్న వాటర్ను, రిజర్వాయర్లో స్టోర్ చేసుకున్న వాటర్ను వీఆర్ యూజింగ్ టు జనరేట్ ఎలక్ట్రికల్ పవర్. సో నెక్స్ట్ డ్యామ్. ఏ డ్యామ్ ఈజ్ ఏ బ్యారియర్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ది నార్మల్ పాత్ ఆఫ్ ద రివర్. సో రివర్కు అడ్డంగా మనం ఏదైతే బ్యారియర్ కడుతున్నామో, గోడ కడుతున్నామో దాన్నే డ్యామ్ అంటాం అనమాట. ఏ డ్యామ్ సర్వ్స్ టూ ఫంక్షన్స్. సో ఒకటేమి, ఇట్ డెవలప్స్ ఏ రిజర్వాయర్ విచ్ హ్యాస్ ఏ కెపాసిటీ స్టోర్ వాటర్. సో ఇక్కడ వాటర్ను స్టోర్ చేసుకునే కెపాసిటీ ఈ డ్యామ్ వల్ల వీ క్యాన్ రైజ్. సో ఇట్ హెల్ప్స్ టు ఇంక్రీజ్ ది వర్కింగ్ హెడ్ ఆఫ్ ది పవర్ ప్లాంట్. సో వర్కింగ్ హెడ్ ఆఫ్ ది పవర్ ప్లాంట్ అంటే ఇక్కడ పవర్ ప్లాంట్ యొక్క కెపాసిటీ కూడా ఈ డ్యామ్ పట్టి పెంచుకోవచ్చు. సో వీ క్యాన్ ఇంక్రీజ్ దట్ కెపాసిటీ. సో నెక్స్ట్ ఈజ్ స్పిల్వేస్. సో స్పిల్వే అంటే స్పిల్వే యాక్ట్స్ యాజ్ ఎ సేఫ్టీ వాల్వ్ ఫర్ ఎ డ్యామ్. సో ది కెపాసిటీ ఆఫ్ స్పిల్వే షుడ్ బి సచ్ దట్ ఇట్ డిశ్చార్జెస్ మేజర్ ఫ్లడ్స్ వితౌట్ డ్యామేజ్ టు ది డ్యామ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ కీప్స్ ది రిజర్వాయర్ లెవెల్ బిలో ది ప్రీ డిటర్మైన్డ్ మ్యాక్సిమం లెవెల్. సో ఎప్పుడైతే కెపాసిటీ, డ్యామ్ కెపాసిటీ మించి వాటర్ వస్తుందో, సో ఆ వాటర్నంతా కూడా విత్ ది హెల్ప్ ఆఫ్ స్పిల్వేస్ యూ క్యాన్ రిమూవ్ ఫ్రమ్ ది రిజర్వాయర్. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ spillways here. So next, intake. So intake in a hydroelectric plant, the intake allows the water to flow into the conduct or penstock under controlled conditions. So trash racks or screens are used to prevent debris passing into the water passage. So it is like controlling the water into the పెన్స్టాక్. సో పెన్స్టాక్లోకి వాటర్ ఎంటర్ అయ్యే దగ్గర ఇక్కడ ఇంటేక్ ద్వారా పెన్స్టాక్లోకి వాటర్ ఎంటర్ అవుతుంది అనమాట. ఇక్కడ వీఆర్ కంట్రోలింగ్ దట్ వాటర్, సో విచ్ ఈస్ గోయింగ్ ఇన్ టు ది పెన్స్టాక్. సో అదేవిధంగా ఈ ట్రాష్ ర్యాక్స్ లేకపోతే స్క్రీన్స్ ఇవన్నీ కూడా వీఆర్ అరేంజింగ్ అట్ ది ఇంటేక్. బికాస్ ఏదైనా డెబ్రిస్ వచ్చినా కానీ అదంతా కూడా వాటర్ ద్వారా టర్బైన్స్ మీద పోకోకుండా వీఆర్ స్టాపింగ్ at the intake itself. So next is a forebay. A forebay is an enlarged body of water just above the intake and is used as a regulating reservoir. సో ఇక్కడ ఈ ఫోర్బే అనేది ఇంటేక్ పైన ఉంటుంది. సో ఇది ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ రెగ్యులేటింగ్ రిజర్వాయర్. అంటే పెన్స్టాక్లో ఎప్పుడైతే వాటర్ తక్కువ అవుతాయో అక్కడంతా కూడా మనం ఫోర్ బే నుంచి తీసుకుంటాం అనమాట. ఇన్ కేస్ పెన్ స్టాక్లో వాటర్ ఎక్కువైనప్పుడు వీ క్యాన్ స్టోర్ దట్ వాటర్ ఇన్ ది ఫోర్ బే. సో దాని తర్వాత ది రివర్ వాటర్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు వేరియస్ పెన్ స్టాక్ లీడింగ్ టు ది టర్బైన్స్ త్రూ ది ఫోర్ బే. సో ఇక్కడ ఈ ఫోర్ బే ద్వారానే ఈ పెన్ స్టాక్లోకి వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ది వాటర్. ఇఫ్ ది లోడ్ ఆన్ ది టర్బైన్ ఇంక్రీజెస్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ రిడక్షన్ ఇన్ సిస్టమ్ లోడ్,
The water is stored in the forebay temporarily and is withdrawn from it when the load on the turbine increases. సో ఇందాక చెప్పినట్టు సో ఎప్పుడైతే లోడ్ సో టర్బైన్ మీన్స్ ద లోడ్ ఇంక్రీజ్ అయినప్పుడు we want more water in the penstock, so that we are taking from the forebay. In case load తగ్గినప్పుడు whatever the extra water are there in the penstock, we are storing that in the forebay. A forebay is therefore a naturally provided storage which is able to absorb the flow variations due to variations in system load. So it is a natural arrangement. So to balance the variations in the system loads, forebay is also known as head pond. So forebay, what is the other name for forebay is head pond. So next important component is penstock. So the pipe between surge tank and turbine known as penstock. Penstock supplies water from the forebay to the turbine. So ikkada this is a penstock. So penstock is in between the surge tank and the పవర్ హౌస్. సో పవర్ హౌస్ సర్జ్ ట్యాంక్ పవర్ హౌస్ మధ్యలో ఉంటుందన్నమాట. సో ద పైప్ బిట్వీన్ సర్జ్ ట్యాంక్ అండ్ టర్బైన్ ఈజ్ నోన్ యాజ్ పెన్స్టాక్. పెన్స్టాక్ సప్లై వాటర్ టు ది ఫ్రమ్ ది ఫోర్బే టు ది టర్బైన్. సో ఫోర్బే నుంచి వాటర్ను టర్బైన్ మీదకి ఈ పెన్స్టాక్ ద్వారా తీసుకుపోతాం. సో నెక్స్ట్ ఈజ్ సర్జ్ ట్యాంక్. సో సర్జ్ ట్యాంక్, సో ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్, సో ప్రిన్సిపల్ ఈజ్ లైక్ ఫోర్బే. సో ఎక్స్ట్రా ఏదైతే వాటర్ ఉంటుందో పెన్స్టాక్లో దట్ వీఆర్ స్టోరింగ్ ఇన్ ది సర్జ్ ట్యాంక్. అండ్ ఎప్పుడైతే వాటర్ అవసరం ఎక్కువ అవుతుందో అప్పుడంతా కూడా సర్జ్ ట్యాంక్లో ఉన్న వాటర్ను వీఆర్ టేకింగ్ టు ది పెన్స్టాక్. సో సర్జ్ ట్యాంక్, సో ఎక్స్ట్రా వాటర్ వాట్ ఎవర్ ద ఇన్బ్యాలెన్స్ ఆఫ్ వాటర్ ఇస్ దే దట్ వీఆర్ కంట్రోలింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ సర్జ్ ట్యాంక్. ఎ సర్జ్ ట్యాంక్ ఆర్ ఎ సర్జ్ టవర్ is a structure introduced in the system in between the dam and the powerhouse, nearest to the powerhouse, to provide better regulation of flow of water when the load on the system fluctuates. సో ఈ సర్జ్ ట్యాంక్ అనేది పవర్ హౌస్కును డ్యామ్కు మధ్యలో ఉంటుంది, కానీ పవర్ హౌస్కు కొంచెం దగ్గరగా ఉంటుంది. సో ఇట్ రెగ్యులేట్స్ ఫ్లో ఆఫ్ వాటర్ను ఈ సర్జ్ ట్యాంక్ రెగ్యులేట్ చేస్తుంది. సో నెక్స్ట్ కాంపోనెంట్ ఈజ్ ప్రైమ్ మూవర్. సో ప్రైమ్ మూవర్ ఆర్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ టర్బైన్. సో టర్బైన్ ఈజ్ ఏ ప్రైమ్ మూవర్ కపుల్డ్ టు ది జనరేటర్. సో ఈ టర్బైన్ అనేది ఈ జనరేటర్కు కపుల్ అయి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ కాంపోనెంట్ ఆఫ్టర్ టర్బైన్ ఈజ్ ది జనరేటర్. సో ది వాటర్ ఫ్లోయింగ్ త్రూ ది టర్బైన్ బ్లేడ్స్ రొటేట్స్ ది టర్బైన్ అండ్ హెన్స్ ఇన్ టర్న్ రొటేట్స్ ది జనరేటర్. సో టర్బైన్ ఏ స్పీడ్తో అయితే రొటేట్ అవుతుందో జనరేటర్ కూడా అదే స్పీడ్తో రొటేట్ అవుతుంది అనమాట. బికాస్ జనరేటర్ అండ్ టర్బైన్ ఆర్ కపుల్డ్ టు ఈచ్ అదర్. సో thus potential energy of water is converted into kinetic energy which is converted into mechanical energy through the turbine, and this mechanical energy is converted to electrical energy. So ఇక్కడ what are the changes in the energy? ఇక్కడ ఎనర్జీని we are not creating, we are not destroying, we are changing the form of energy. సో ఫస్ట్ ఎనర్జీ అనేది పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్లో ఉంటుంది. వాటర్ ఎనర్జీ ఈజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. దాని తర్వాత వాటర్ గెట్స్ కైనెటిక్ ఎనర్జీ. సో ఈ పొటెన్షియల్ ఎనర్జీ అంతా పోయి వాటర్కు కైనెటిక్ ఎనర్జీ వస్తుంది అనమాట. ఆ కైనెటిక్ ఎనర్జీ మనం టర్బైన్ దగ్గర ఏం చేస్తున్నాము, మెకానికల్ ఎనర్జీగా మారుస్తున్నాం. అండ్ టర్బైన్ తర్వాత మెకానికల్ ఎనర్జీని, ఇప్పుడు ఉన్న మెకానికల్ ఎనర్జీని జనరేటర్ దగ్గర వీఆర్ కన్వర్టింగ్ ఇన్ టు electrical energy. So next component is power house. So power house consists of two sections, the substructure and the superstructure. ఇక్కడ పవర్ హౌస్ దగ్గర రెండు సెక్షన్స్ ఉంటాయన్నమాట. సబ్స్ట్రక్చర్ అనే ఒక సెక్షను అండ్ ఇంకొక సెక్షన్ సూపర్ స్ట్రక్చర్. సో ది సబ్స్ట్రక్చర్ సపోర్ట్స్ ది హైడ్రాలిక్ అండ్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్, and the superstructure houses and protects this equipment from the weather. సో ఇక్కడున్న పవర్ హౌస్, హైడ్రాలిక్ మెటీరియల్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా సబ్స్ట్రక్చర్ లోపల ఉంటుంది అనమాట. సో సబ్స్ట్రక్చర్ సపోర్ట్స్ ఆల్ దీస్ ఎక్విప్మెంట్. అండ్ సూపర్ స్ట్రక్చర్ ఏం చేస్తుందంటే ఈ మొత్తం ఎక్విప్మెంట్ అంతా కూడా వెదర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది.
So it is like a ground floor and first floor. The substructure consists mainly of the foundation of building. The foundation of building, draft tubes, scroll cases and settings of the turbines అన్నీ కూడా సబ్స్ట్రక్చర్లో ఉంటాయి. The superstructure consists of the main building above the generator floor, housing the generator and the power equipment including switch gears. ఈ ఎలక్ట్రికల్ సప్లైకి సంబంధించినంతా కూడా జనరేటర్, హౌసింగ్ ది జనరేటర్, పవర్ ఎక్విప్మెంట్ ఇదంతా కూడా సూపర్ స్ట్రక్చర్లో ఉంటుంది. అండ్ దీంతోపాటు ఈవెన్ ట్రాన్స్ఫార్మర్ కూడా జనరేటింగ్ స్టేషన్స్ దగ్గరే ఉంటుందన్నమాట. సో ది మెయిన్ ట్రాన్స్ఫార్మర్ ఫర్ స్టెప్పింగ్ అప్ ది వోల్టేజ్ ఈజ్ నార్మల్లీ లొకేటెడ్ అవుట్ సైడ్ ది బిల్డింగ్. సో ఈ బిల్డింగ్ బయట ఈ సబ్స్ట్రక్చర్ సూపర్ స్ట్రక్చర్ బయట సో ఓపెన్ స్పేస్లో we can see the main transformer which is a part of a powerhouse. So the high voltage switchyard is also outdoor. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, 11 kV దగ్గర జనరేట్ చేస్తున్న పవర్ను 440 kV స్టెప్ అప్ చేస్తున్నాం. సో వీ కెన్ సీ ది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అట్ ది జనరేటింగ్ స్టేషన్. సో వీఆర్ కన్వర్టింగ్ 11 kV టు హై వోల్టేజ్ 440 kV. So because we are transmitting the electrical power at 440 kV. So next component is a draft tube. The draft tube serves as a crucial component of the turbine assembly, connecting the turbine's exit to the tail race where water exits into the downstream river. So ikkada ee draft tube, we are arranging draft tube at the టర్బైన్స్. సో టర్బైన్స్ మీద పడి వాటరు ఆ టర్బైన్ రొటేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ వాటర్ అంతా కూడా ఈ డ్రాఫ్ట్ ట్యూబ్ కలెక్ట్ చేసుకొని దే టేక్ దట్ వాటర్ టు ది టెయిల్ రేస్. సో ఇట్స్ మెయిన్ ఫంక్షన్స్ ఆర్ రికవరింగ్ ప్రెషర్, reducing velocity at outlet. So recovering pressure, so it increases the pressure of the water and reducing velocity at outlet. సో ఈ వాటర్ యొక్క వెలాసిటీని ఈ డ్రాఫ్ట్ ట్యూబ్స్ తగ్గిస్తాయి అన్నమాట. సో మెయింటైనింగ్ లో ప్రెషర్ అట్ టర్బైన్ ఎగ్జిట్. సో టర్బైన్ ఎగ్జిట్ దగ్గర లో ప్రెషర్ ఉంటుంది అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డ్రాఫ్ట్ ట్యూబ్ ప్రెషర్ ఆఫ్ ది వాటర్ ఇంక్రీజెస్, ప్రొవైడింగ్ ఏ పాత్ ఫర్ వాటర్ డిశ్చార్జ్. సో ఇక్కడ దిస్ యాక్ట్స్ యాజ్ ఇన్ బిట్వీన్ ది టెయిల్ రేస్ అండ్ ది టర్బైన్. సో టర్బైన్కు టెయిల్ రేస్కి మధ్యలో ఈ డ్రాఫ్ట్ ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. సో సపోర్టింగ్ టర్బైన్ పొజిషన్. సో మొత్తం టర్బైన్ అంతా కూడా ఇట్ ఈస్ గివింగ్ ఏ మెకానికల్ సపోర్ట్. దిస్ డ్రాఫ్ట్ ట్యూబ్ ఈస్ గివింగ్ ఏ మెకానికల్ సపోర్ట్ టు ది టర్బైన్. And that is all about the layout of a hydro station. So diagram is very important. And so here first point is we are drawing the diagram. We are drawing the diagram of the hydro station, that is layout of a hydro station. In second point, what are the important components of the hydro station, and in third point we are describing all the important components of the hydro power plant.